జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇది మొన్న సిటీ గ్రూప్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ని బేస్ చేసుకుని మొత్తం ప్రసార మాధ్యమాలన్నీ ఊదరగొట్టాయి. భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ నిరుద్యోగ సమస్యను తీసివేయడానికి అసలు నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సాధ్యం కాదన్న రీతిలో మాట్లాడుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ నిరుద్యోగం అనేది మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా సాధారణ ఎన్నికల్లో కూడా చాలా కీలకమైన అంశంగానే కనిపించింది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి, బేరోజ్గార్ గురించి విపరీతమైన భాషన్స్ మన స్పీచ్ల మీద స్పీచ్లు ఇచ్చుకుంటూ వచ్చారు. దాన్ని ప్రజలు కూడా కొంత విశ్వసించారు. అయితే నిజంగా డేటా వేరేలాగా చెప్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క డేటా రిలీజ్ చేసింది 2023-24 ఫిజికల్ ఇయర్కి సంబంధించి. సుమారు 4.7 కోట్ల జాబ్లు, ఉద్యోగాలు, సుమారు 4.7 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో యాడ్ అయ్యాయని చెప్తున్నారు. ఇది నిజంగా అంటే ఇది చాలా పెద్ద విషయం. అంటే 2 కోటి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు నరేంద్ర మోదీ అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఒక్క సంవత్సరంలోనే 4.7 కోట్ల ఉద్యోగాలు యాడ్ అయ్యాయని ఆర్బీఐ డేటా చెప్తోంది. ఒకసారి వివరాలు చెప్తారా? సాయి గారు, ఆర్బీఐ దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి అందరు రిపోర్ట్ చేసిన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది మీరు ముద్రా యోజన నుంచి ఉండొచ్చు, ఈపీఎఫ్ఓ డేటా ఉండొచ్చు, మిగతా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి డేటా ఉండొచ్చు, అన్ఆర్గనైజ్ సెక్టర్స్ నుంచి వచ్చిన డేటా ఉంటుంది. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఏ లోన్ తీసుకున్నా కానీ ఆర్బీఐ దగ్గర దాని డేటా ఉంటుంది అనమాట. సో ఈ కేసులో ఏం జరిగిందంటే, మనం అఫ్కోర్స్ అనుకుంటే మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం ఎక్కడ ఇచ్చారని చెప్పి రాహుల్ గాంధీ అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు. మోదీ గారు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అని చెప్పలేదు, ఫెసిలిటేట్ చేస్తా అన్నారు. సరే, దాన్ని కూడా నేను ఎప్పుడో అసలు డిస్ప్యూట్ కూడా చేయకుండా నేను ప్రూవ్ చేస్తాను, ఒకటే స్కీమ్ తీసుకుంటే చాలని చెప్పేసి. ముద్రా లోన్లో 18 నుంచి 16 కోట్ల దాకా ముద్రా లోన్ తీసుకున్నారు. ముద్రా లోన్ తీసుకున్నాడు, ఒక షాప్ పెట్టుకుంటాడు, లేకుంటే ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటాడు, ఒక లేత్ మిషన్ పెట్టుకుంటాడు, ఒక వెల్డింగ్ షాప్ పెట్టుకుంటాడు కదా. మినిమం 10 లక్షల లోపల అదే వస్తుంది. దానికన్నా పెద్ద ఫ్యాక్టరీ పెట్టలేము మేము. ఆడు ఒక అసిస్టెంట్గా పెట్టుకుంటాడా? 2 ఉద్యోగం వచ్చిందా? 18 కోట్లు ఇంటూ 2 ఈస్ 36 కోట్లు. 36 కోట్ల మందికి 10 సంవత్సరాలు మోదీ గారు ఉద్యోగం ఇచ్చిండు. ఇప్పుడు అంటారు మోదీ గారు ఇవ్వలేదు కదా, వాళ్ళే పని చేసుకుంటున్నారు, పకోడాలు తయారు చేసుకుంటున్నారు. పకోడాలు తయారు చేయడం ఏం తప్పండి? సాయి గారు, మీకు మాకన్నా ఎక్కువ పకోడాడు కమాయిస్తాడు. నిజమే చెప్తున్నా, పాన్ డబ్బాడు మనకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. కానీ వాళ్ళ ఉద్యోగం చూసుకోం. అంటే అసలు దాన్ని అసలు తక్కువ చేసి చూడకూడదు. ఒక లేబర్ ఎవరైనా ఏ పని చేసినా, బయట రోడ్డు మీద ఊడుస్తున్న మనిషి ఉన్నాడు, వాళ్ళ పని అది వాళ్ళు చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. యూ షుడ్ హ్యావ్ దట్. ఎనీవే, ఈ రిపోర్ట్కి వద్దాం సాయి గారు. సిటీ గ్రూప్ ఏం చెప్పారంటే, జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ డేటా ఏం లేదు. ఇండియా విల్ స్ట్రగుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఇట్స్ ఈవెన్ అట్ 7% గ్రోత్ రేట్. సరే, డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారు? నో డేటా. డేటా ఏదో సోర్స్ నుంచి వచ్చింది అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా స్టడీ కోట్ చేస్తున్నారు, మా డేటా ఇక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. మీకు ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిందా, మీకు మిగతా. కానీ ప్రాబ్లం అంటే వీళ్ళందరూ కోట్ చేస్తున్న ఒక డేటా ఉంది సాయి గారు, ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మొత్తం ఇట్లాంటి సిటీ గ్రూప్ లాంటి. సిఎంఐ అని ఒకటి ఉంది, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ వినంగానే అనుకుంటారు ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకుంటారు. కాదు, ఇది మహేష్ వ్యాస్ అని చెప్పి ఒక ప్రైవేట్ మనిషి నడిపించే ఒక ఆర్గనైజేషన్. వీళ్ళ పని ఏంటంటే, ఇప్పుడు 100 మంది సర్వే చేస్తారు సాయి గారు, మీకు ఉద్యోగం ఉందా అని అడుగుతాడు. దాంట్లో ఒక 36 మంది అంటారు లేదండి మాకు ఉద్యోగం లేదంటారు. ఒక 15 మంది అంటారు మొన్న దాకా ఉద్యోగం ఉండి ఇప్పుడు లేదు, కానీ వచ్చే నెల మళ్ళీ ఉద్యోగం వస్తుంది, అప్లై చేశానంటాడు. వీళ్ళేం చేస్తారు, ఈ ఫిగర్ని తీసుకొని 140 కోట్ల మంది మీద ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు. 100 మంది డేటా తీసుకొని 136 కోట్ల 140 కోట్ల మంది మీద ఎక్స్ట్రాపోలేట్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో 36% మందికి ఉద్యోగం లేదు అంటారు. ఒక్కొక్క స్టేట్ డేటా మీరు ఎట్లా తీసుకుంటారండి? సో సీఎంఐ ఎవరు నడిపిస్తారు? సీఎంఐ నడిపింది చిదంబరం రైట్ హ్యాండ్ మ్యాన్ మహేష్ వ్యాస్, కాంగ్రెస్ మేనిఫెస్టో డ్రాఫ్ట్ చేసే మనిషి. ఈ డేటా ఆయన దగ్గర తీసుకున్నప్పుడు మనందరూ తెలుసు ఆ డేటా క్రెడిబిలిటీ ఎంత ఉందండి. సరే, మా దాంటప్పుడు వీళ్ళు అడుగుతారు కదా, వీళ్ళకి డేటా ఎక్కడ వచ్చింది? రిజర్వ్ బ్యాంక్కి కేఎల్ఎంఎస్ డేటా ఒకటి ఉంటుంది సాయి గారు, అది కాకుండా పిఎల్ఎఫ్, ఈ 2 వాళ్ళు తీసుకుంటారు డేటా. దాని నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే, భారతదేశంలో 2017 to 2018 to 21 to 22 అంటే మనం అప్రాక్సిమేట్లీ 4.5 to 5 years అని పెట్టుకోవచ్చు, 4 years అని పెట్టుకోవచ్చు యాక్చువల్లీ టెక్నికలీ స్పీకింగ్. 4 సంవత్సరాల్లో 8 కోట్ల మందికి ఉద్యోగం వచ్చింది. ఇది ఆర్బీఐ డేటా. దట్ ట్రాన్స్లేట్స్ టు 2 crore per year. దిస్ ఇస్ ఆఫ్టర్ కోవిడ్. మీరు గుర్తుపెట్టుకోండి, కోవిడ్ టైంలో ఇది పీక్ ఆఫ్ కోవిడ్లో ఉద్యోగం లేకుండా ఏం లేనప్పుడు కూడా భారతదేశంలో బికాస్ ఆఫ్ ద ఎర్లియర్ వన్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. కోవిడ్ టైంలో అందరు ఎంప్లాయ్మెంట్ తగ్గింది, కానీ అప్పుడు కూడా యావరేజ్ చేసుకున్నప్పుడు 8 కోట్లు వచ్చినప్పుడు 2 crores per year వచ్చిందనమాట. అది కాకుండా
ఆర్బీఐ ఏం చేశారంటే 27 ఇండస్ట్రీస్ తీసుకున్నారు. ఓకే. 27 ఇండస్ట్రీ. ఎందుకంటే నేను చెప్పాను కదా, వాళ్ళ దగ్గర డేటా అనేది హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. అన్ని చిన్న చిన్న లోన్లు కూడా కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తే కూడా వాళ్ళ దగ్గర డేటా వస్తుంది. ఎంతమంది జాయిన్ అయ్యారో, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి డేటా వస్తుంది. ఎంతమంది ఫైల్ చేశారో వాళ్ళ దగ్గర వస్తుంది. ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దే హ్యావ్ అ బిగ్ క్రంచింగ్ మిషన్. ఎందుకంటే ఇప్పుడు ఎకనామిక్ సర్వే రాబోతుంది ఇప్పుడు బడ్జెట్ కన్నా ముందు. ఎవరు తయారు చేస్తారు? ఆర్బీఐ డస్. ఆర్బీఐ దగ్గర డేటా మొత్తం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే అగ్రికల్చర్, మనం అగ్రికల్చర్ ఉద్యోగమా ఎవరైనారండి అంటారు మన వాళ్ళు. ఇట్ ఈస్ ఉద్యోగం, ఎందుకు కాదండి? వాళ్ళు పనిచేస్తున్నారు, పొలాల్లో కమాయిస్తున్నారు. వాళ్ళు ఫారెస్ట్రీ, ఇక్కడో వెళ్ళి హనీ తీసుకొస్తారు ఫారెస్ట్ నుంచి, అది ఉద్యోగమా? ఉద్యోగం అది. గిరిజన్ కార్పొరేషన్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. దాన్ని ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్ సార్ మొత్తం తీసుకున్నారు. 27 సెక్టర్లు తీసుకున్నారు వాళ్ళు. దాని నుంచి ఉన్న డేటాబేస్ వాళ్ళు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేసుకున్నారు. మేము చేసిన డేటా తప్ప మీ దగ్గర ఉన్న డేటా ఏంటనే ఇది రెండు కంపేర్ చేసుకున్నప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు, వర్కర్ పాపులేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరినీ అంటారు కదా మనకు ఉద్యోగం లేదండి. ఉద్యోగం ఎందుకు లేదండి? బికాజ్ యూఆర్ స్టడీయింగ్ ద రాంగ్ థింగ్. మన దగ్గర ఎక్కువ ఇంజనీర్లు తయారవుతున్నారు. వీ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ స్పెషలీ. దానికోసం రావట్లేదు. అది కూడా కాదు, ద ఫైనల్ ప్రోడక్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చేటోళ్ళకి మోర్ దెన్ 80 to 90% దే కెనాట్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ ప్రాపర్లీ. వాళ్ళకి ఫినిషింగ్ స్కూల్. దానికోసం ఈ కాలేజీలో ఏం చేస్తారు, డబ్బులు తీసుకొని వీళ్ళకి మళ్ళీ మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయమని. అరే అది చిన్నప్పటి నుంచి చేయాలి ఆయన, కాలేజ్ వచ్చిన తర్వాత కాదు. సో అట్ దట్ సేమ్ టైం ఇంకొక ఇండస్ట్రీని తీసుకోవాలి మనం, చార్టర్డ్ అకౌంటెంట్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ మీరు చాలామంది వినుంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీలో, మా బ్రదర్లో కూడా ఉంటాయి. పాపం 11 years ట్రై చేసిన తర్వాత ఈ బికేమ్ చార్టర్డ్ అకౌంటెంట్. 11 సంవత్సరాలు లాస్ట్ 3 సంవత్సరాలు ఒక్క పేపర్ కోసం రాసిండు, ఒక గ్రూప్ కోసం. ఆల్మోస్ట్ గివ్ అప్. మేము అందరు కలిసి మోటివేట్ చేస్తాం, చేయక రాజు టుడే ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్. కానీ అది కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు డిమాండ్. మన దగ్గర భారతదేశంలో ఇంతమంది కంపెనీలు ఉన్నారు, ఇంత బ్యాంక్ ఆడిట్ ఉంది, ఇంతమంది ఓన్ ప్రాక్టీస్ చేస్తారు అంటే టోటల్ కావాల్సింది మన దగ్గర ఇంతమంది ఉన్నారు, ఇంత డిమాండ్ ఉంది ఇయర్కి 23-24 ఆ 24-25 ఇంత డిమాండ్ ఉంది. దాంట్లో ఇంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది చనిపోయారు. టోటల్ అవైలబుల్ పూల్ ఇస్ సో మచ్. సో విల్ టేక్ అ నంబర్ ఆఫ్ 100 సాయి గారు. 100లో ఒక 10 మంది చనిపోయారు, 90 మిగిలింది. 90లో 20 మంది రిటైర్ అయ్యారు, 70 ఉంది. అప్పుడు ఎంత నింపాలి? 30 మందిని నింపాలి మనం. The idea of Chartered Accountant of India is, instead of Chartered, is that nobody should be unemployed. వాళ్ళ దగ్గర నుంచి పాస్ అయిన వాళ్ళు వాడికి ఉద్యోగం ఉండాల్సిందే, వాడు రోడ్డు మీద తిరగొద్దు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంట్రోల్ చేస్తారు నంబర్ ఆఫ్ పీపుల్. మీరు ఎంత మంచి ఎగ్జామ్ రాసినా కానీ అంటారు ఫెయిల్ అయిపోయినా అంటారు. కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ దే ఆర్ కంట్రోలింగ్ ద అవుట్పుట్. ఒకవైపు చూస్తే తప్పది, మంచిగా రాసిన వాళ్ళు పాస్ చేయాలి, కానీ దే హ్యావ్ అ క్రైటీరియా. దానికోసం చూడండి, దే క్రైటీరియా ఇస్ నెవర్ క్వశ్చన్. నీట్ ఎగ్జామ్ లాగానే కానీ మిగతా ఎగ్జామ్ లాగా క్వశ్చన్ చేయరు ఐసీడబ్ల్యూ అని. చాలామంది తిడతారు వాళ్ళని, కానీ దే మెయింటైన్ దట్ స్టాండర్డ్ అండ్ దే ఆర్ టెక్నికలీ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈవెన్ దో ఇట్ వాస్ సెటప్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్. సో బట్ అదొకటి, కంపెనీ సెక్రటరీ ఇంకోటి, అట్లనే సంథింగ్ వెరీ సిమిలర్. సో మన దగ్గర ఏం ప్రాబ్లం అంటే ఇది అందరినీ తీసుకొని చేసేస్తారు. అందరికీ ఎవరు కావాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసుకుంటాడు. లాస్ట్లో డెంటల్కి ఇప్పుడు అయినట్లు డెంటల్ కాలేజెస్ కర్ణాటకలో బంద్ అయితే పోతున్నాయి అన్నీ, ఒక్కడు కూడా ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి ఉద్యోగం లేదు డెంటిస్ట్కి. ఇస్రేస్తే ఒక డెంటిస్ట్ మీద పడుతుంది హైదరాబాద్లో కూడా. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గించాయి గారు. సో ఫ్రమ్ 2017-18లో 6% ఉంది అన్ఎంప్లాయ్మెంట్. వెరీ క్రూషియల్. ఆర్బీఐ డాటా నోబడీ హస్ క్వశ్చన్డ్ ఇట్ టిల్ నౌ. ఈ రిపోర్ట్ వచ్చి 4 రోజులు అవుతుంది, ఎవ్వడి వాళ్ళ దాకా క్వశ్చన్. ఈ చిదంబరం కూడా అడగలేదు. యూజువలీ వాడే ఫస్ట్ లైన్లో ఉంటాడు అడగడానికి. చిదంబరం వస్తాడు ఫస్ట్, ఏంటి మీరు చెప్పిన డేటా కరెక్ట్ కాదంటారు. ఫస్ట్ జీడిపి అన్నాడు, జీడిపి ఎంతో ఎక్కువ అయినప్పుడు అన్నాడు, జీడిపి అంతా ఫేక్ డేటా అన్నాడు. జీడిపి పడిపోయినా అన్నాడు, చూడండి జీడిపి పడిపోయింది అంటాడు. డేటా మనకి వస్తుంది, ఇక్కడే ఒక ప్లేస్లో మీరు అడ్మిట్ చేయండి డేటా ఇస్ రైట్ అని. సో ఫ్రమ్ 6% in 2017-18 మోదీ గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత 2022-23 దట్ ఈస్ 1 financial year బిఫోర్ 3% పడిపోయింది. ఓకే. సో హాఫ్ అయిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ రేషియో. సో ఈ బోగీ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడు వాడు, ఇంటికాడ కూర్చోడు ఎవడు. కానీ మీకేం కావాలి? మన డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే అంటే ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగంలో మీ పని చేయకపోతే కూడా మీకు కరెక్ట్ మీకు శాలరీ వస్తుంది. మీరు ఏ పని చేసినా కానీ మీకు శాలరీ వస్తుంది, మీకు దాంట్లో పెన్షన్ వస్తుంది, అంతా ట్యాక్స్ పేయర్స్ కడతారు. అదే టైంలో లేకుంటే నాకు ఐటీ ఉద్యోగం కావాలి, యూఎస్కి వెళ్ళాలి, ఇది ఏమన్నమాట. సో
ఉద్యోగం అనేది నేను చెప్పినట్టు ట్రెడిషనల్ ఒక పొలాల్లో పనిచేయడం కానీ ఒక ఫిషరీ సెటప్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మటుకు ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఈ ఫీల్డ్స్కి వస్తున్నారు ఇప్పుడు ఫ్రూట్ ప్రాసెసింగ్లో వస్తున్నారు చాలామంది క్వారీయింగ్లో వస్తున్నారు ఇది అందరు చేస్తున్నారు ఇప్పుడు సో ఆ టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ ఎ జాబ్ స్టార్టప్స్ తీసుకోండి సాయి గారు 111 మన దగ్గర యూనికార్న్స్ ఉంది మన దగ్గర సో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ డేటా దిస్ ఇస్ ద మోస్ట్ రిలయబుల్ డేటా ఎందుకంటే మనకు తెలుసు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ కట్టేటోళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డూప్లికేట్ లేదు ఇప్పుడు ముందు డూప్లికేట్ ఉండే అంటే ఒక ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ కానీ మీ నంబర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఒకటే నంబర్ ఉంది ఇప్పుడు ఈపీఎఫ్ఓలో దాంట్లో కూడా ఏం చెప్తున్నారు 23-24లో ఇదే నంబర్ మ్యాచ్ అవుతుంది ఆర్బీఐతోని దాట్ 1.3 crore సబ్స్క్రైబర్స్ జాయిన్ ఈపీఎఫ్ఓ అని అక్కడ 2 crores అంటే 1.3 ఎందుకంటే 70% అన్ఆర్గనైజ్ సెక్టర్లో వస్తారు 20 మంది కంటే తక్కువ ఉన్నప్పుడు మీరు పిఎఫ్ ఓపెన్ చేయాలి అక్కర్లేదు మీ కంపెనీ కోసం అది సో నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా చూడండి అక్కడ కూడా ఎందుకంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఇది 7.75 lakhs people added in 2023-24 ఇది అన్ని చెప్పుకుంటే పోతే చాలా టైం పడుతుంది ఎనీవే ఇట్ కెన్ మ్యాటర్ డిబేట్ ఫర్ కానీ మెయిన్ narrative is స్టార్ట్అప్స్ సాయి గారు మోదీ గారు వచ్చిన కన్నా ముందు ఒక సంవత్సరం ముందు ఇండియా హ్యాడ్ 7,000 స్టార్ట్అప్స్ 7,700 టు బి ప్రిసైజ్ కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఒక 6-7 సంవత్సరాల తర్వాత టుడే వీ హ్యావ్ 98,000 స్టార్ట్అప్స్ దాంట్లో 111 యూనికార్న్స్ 1 billion కన్నా ఎక్కువ వాల్యుయేషన్ ఆలోచించి సో దాని కాకుండా గిగ్ వర్క్ ఫోర్స్ అంటారు మీరు ఈ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ తిరుగుతున్న వాళ్ళు కానీ బిగ్ బాస్కెట్ వాళ్ళు మీరు ఏం చూసుకుంటారు వాడేంటి అమెజాన్ డెలివరీ చేసేటప్పుడు వాడేవాడు ఉద్యోగం అది అంటారు కానీ వాడు కూడా పనిచేస్తున్నాడు నాకు తెలిసిన ఒక ఇన్ఫోసిస్ టెస్ట్ ఇంజనీర్ గురించి నా ఫేస్బుక్లో రాశాను నేను కొన్ని నెలల ముందు ఈ వాజ్ డ్రైవింగ్ అన్ ఊబర్ ఈసారి నాకు ఈ ఉద్యోగం చాలు సార్ నాకు టెన్షన్ అక్కర్లేదు నేను మంచిగా 4-5 వేలు సంపాదించుకుంటున్నాను నిద్రపోతున్నాను రాత్రి మంచిగా లుక్ ఎట్ ద లాజిక్ కొంతమందికి డబ్బులు కాదు దే వాంట్ పీస్ ఆఫ్ మైండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే అట్ ద సేమ్ టైం కరెక్ట్ మనం బతకాలంటే డబ్బులు కావాల్సిందే రెంట్ కట్టాలి మనం మీకు సొంత ఇల్లు లేకుంటే మళ్ళీ మీరు సరుకులు తెచ్చుకోవాలి అన్నీ ఉంది సో దే ఆల్ దేర్ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి 10 మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు